ఆడియో కేబుల్ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఆదేశం మేరకు డీఎంకే ఎమ్మెల్యేల్ని బయటకు తీసుకువెళ్లడానికి మార్షల్స్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. మార్షల్స్ అతి కష్టం మీద డీఎంకే ఎమ్మెల్యేల్ని బయటకు తీసుకొచ్చినప్పటికీ మళ్లీ స్టాలిన్ అందరినీ లోపలికి తీసుకువెళ్లిపోతూ ఉన్నారు. సభలో ఎమ్మెల్యేలతో కలిసి స్టాలిన్ నేల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. దీంతో మరింత హైడ్రామా అక్కడ నెలకొంది. అటు పళనిస్వామి కూడా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం డీఎంకే నేత స్టాలిన్ కూడా బయటకు రావడం జరిగింది అసెంబ్లీ నుంచి. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలను ఒకసారి చూసినట్లయితే తమిళనాడు అసెంబ్లీలో ఉదయం 11 గంటల నుంచి కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనున్నాయి. మొదటి నుంచి కూడా రహస్య ఓటింగ్ జరపాలి అని పట్టుపట్టిన డీఎంకే ఆఖరికి స్పీకర్ పైకి దాడికి దిగడం అనేది గమనార్హం. ఈ ఘటన జరిగిన తరువాత స్పీకర్ మాట్లాడుతూ నాకు నిండు సభలో అవమానం జరిగింది, నాకు జరిగిన అవమానాన్ని నేనెవరికి చెప్పుకో అని తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అలాగే నన్ను హింసిస్తున్నారు అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేయడం అనేది సంచలనమైంది. నిజంగా ఒక సభాపతి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది చరిత్రలో, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం స్టాలిన్ బయటకు వెళ్లిపోతూ ఉన్నారు అక్కడి నుంచి. మరి కాసేపట్లో సభ మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తానికి మార్షల్స్ స్పీకర్ ఆదేశాల మేరకు డీఎంకే ఎమ్మెల్యేలందరినీ బయటకు పంపించినట్లుగానే అనుకోవచ్చు. ఎందుకంటే వారి అధినేత స్టాలిన్ బయటకు వస్తున్నారు అంటే అక్కడ మొత్తం లోపల అసెంబ్లీ మొత్తం సిద్ధం చేసినట్లుగా మనం ఊహించవచ్చు. 3 గంటలకి అసెంబ్లీ వాయిదా వేయడం జరిగింది. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభమవుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం డీఎంకే ఎమ్మెల్యేలు అలాగే స్టాలిన్ బయటకు నడుచుకుంటూ వస్తున్నారు. మరి వారు మీడియా ముందుకు వచ్చి అసలు లోపల ఏం జరిగింది అనేది వివరిస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి స్పీకర్ ఆదేశాల మేరకు అక్కడ మొత్తం గ్రౌండ్ క్లియర్ చేస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ కూడా స్టార్ట్ కాబోతోంది. స్పీకర్ పై డీఎంకే ఎమ్మెల్యేలు దాడి చేసి ఆయన చొక్కా చించేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే ఆయన్ను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగబద్ధంగానే అసెంబ్లీ నిర్వహిస్తాం, నా నిర్ణయంపై ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. చాలా ఆవేదన భరితంగా ఆయన మాట్లాడుతూ ఆయన రూమ్ కి వెళ్లిపోవడం జరిగింది. మరి ఆయన ఈలోపు కోలుకుని ప్రస్తుతం అసెంబ్లీకి
3 గంటలకి అటెండ్ అవుతారా లేదా అనేది మనం చూడాలి. లోపలైతే మార్షల్స్ కంప్లీట్ గా ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్టాలిన్ చొక్కా బొత్తాలు విప్పుకుని బయటకు వస్తున్నారంటే లోపల ఎంత రణరంగం సృష్టించి బయటకు వస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మార్షల్స్ మొత్తానికి వారిని బయటకు తీసుకురావడంలో సఫలమయ్యారని చెప్పాలి. మీడియా మొత్తం ఎదురు చూస్తూ ఉంది. లోపల నుంచి వచ్చిన వారు ఏం మాట్లాడతారు, లోపల ఏం జరిగిందని చెప్తారు అని. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని మనకు అందించడానికి మన కెమెరామెన్స్ అలాగే రిపోర్టర్స్ అక్కడే సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీకి భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ మార్షల్స్ వల్ల పని కావడం లేదని భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దించి మొత్తానికి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా తమిళనాడు అసెంబ్లీలో 11 గంటల నుంచి కూడా ఒక గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో మొదటి నుంచి రహస్య ఓటింగ్ జరపాలని పట్టుబట్టారు. అలాగే నిన్న సాయంత్రం కనిమొళి మాట్లాడిన మాటలు చూసినట్లయితే మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయము, ఏం జరుగుతున్నా చూస్తూ తటస్థంగా ఉంటాం, కానీ మేము ఎవరికి సపోర్ట్ చేయమన్నట్లే మాట్లాడారు. కానీ ఈ రోజు పరిస్థితి చూసినట్లయితే ఉదయం నుంచి దానికి భిన్నంగా కనిపించింది. ఎవరైతే పన్నీర్ వర్గం వెనుక వైపు ఉండిపోయారు, ముందంతా కూడా డిఎంకే ఎమ్మెల్యేలే రహస్య ఓటింగ్ కి బలంగా పట్టుబట్టి స్పీకర్ మీద తీవ్రమైన ఒత్తిడికి కూడా గురి చేసినట్లు మనం చూసాం. ఎట్టకేలకు ఇప్పుడు 3 గంటలకి సభ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఇద్దరు కూడా పట్టుబట్టు కూర్చున్నారు. అటు అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామన్నట్లుగా డిఎంకే నేతలు అలాగే కాంగ్రెస్, ముస్లిం లీగ్ వీళ్లు పన్నీర్ వర్గం అంటుంటే ఎలా అయినా సరే ఈ రోజు విశ్వాస తీర్మానాన్ని జరిపే తీరుతామన్నట్లుగా స్పీకర్ కూడా పట్టుదలతోనే ఉన్నారు. అయితే ఒక్కసారి మనం మార్నింగ్ నుంచి జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే తమిళనాడు అసెంబ్లీని రణరంగంగా మనం చూసాం. సీఎం పళనిస్వామి సభ్యుల విశ్వాసం కోరిన నేపథ్యంలో రహస్య ఓటింగ్ జరపాల్సిందేనని డిఎంకే సభ్యులు, అటు పళనిసెల్వం వర్గం ఎమ్మెల్యేలు కూడా పట్టుబట్టడం జరిగింది. స్పీకర్ పోడియం దగ్గరకు చేరి ఆందోళనకు దిగి సభలో మైకులు, కుర్చీలు విసిరేసిన సంఘటన మనం చూసాం. ఎట్టకేలకు వాళ్ళందరినీ నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలందరినీ కూడా మార్షల్స్ బయటకు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, అసెంబ్లీ మొదలు కాబోతోందా లేదా, స్పీకర్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఆయన రూమ్ నుంచి అసలు బయటకు వచ్చారా లేదా తదితర వివరాలన్నీ మనకు అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర అక్కడే సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో రాఘవేంద్ర. రాఘవేంద్ర చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? మార్షల్స్ సభ నుంచి సభ లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు. వారందరినీ కూడా బయటికి పంపించారు. 2 గంటల నుంచి ప్రక్రియ అంతా కూడా మొదలైంది. ఒక్కొక్క ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే 2.5 గంటల సమయంలో దాదాపు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా స్టాలిన్ మరోసారి లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు లాండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు దాదాపు 100 మంది అసెంబ్లీ లోపలికి వెళ్లారు. దీంతో వారందరూ కూడా బయటకు వచ్చారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. స్టాలిన్ బయటకు వస్తూ చొక్కా అంతా కూడా చినిపోయిన చొక్కాతో వారంతా కూడా బయటకు వచ్చాడు. ఎమ్మెల్యేలంతా ఆయనతో పాటు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ అసెంబ్లీ సజావుగా జరగలేదు, మేము చెప్పిన ప్రతిపాదనలు స్పీకర్ అంగీకరించలేదు, విశ్వాస పరీక్షను వాయిదా వేయాలన్నా కూడా కోలేదు, గందరగోళ పరిస్థితుల నడుమ కూడా స్పీకర్ సభను నడపాలన్న ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని చెప్తూ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం, మేము గవర్నర్ అపాయింట్మెంట్ కోరాం, నేరుగా గవర్నర్ను కలుస్తామని కూడా కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ప్రకటించి ఎమ్మెల్యేలతో అంతా కూడా కలిసి రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. ప్రతిభ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. స్పీకర్ యథావిధిగా ట్రస్ట్ ఓట్ను విశ్వాస పరీక్షను ముందు కొనసాగిస్తారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి ప్రకటన చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే రాఘవేంద్ర, మనం చూస్తూ ఉన్నాం చిరిగిన చొక్కాతో స్టాలిన్ బయటకు వచ్చారు. ఎట్టకేలకు మార్షల్స్ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఫ్లోర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? లోపల నుంచి సమాచారం ఏమైనా బయటకు అందుతోందా? లోపల ఉన్న డిఎంకే ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, ఇంకా పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కాబట్టి ఎంతమంది ప్రస్తుతం లోపల ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసెంబ్లీ బయట మోహరించారు, లోపల కూడా మార్షల్స్ కూడా ఉన్నారు. ఒకవేళ డిఎంకే సభ్యుల గందరగోళం నేపథ్యంలో స్పీకర్ 2 సార్లు సభను వాయిదా వేశారు. వారందరినీ కూడా బయటికి పంపించాల్సిందిగా కూడా మార్షల్స్ ఆదేశించారు. దీంతో మార్షల్స్ ఒక్కొక్కరు వారిని ముందుగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు బయటకు వెళ్ళడానికి నిరాకరించడంతో ఖచ్చితంగా 3 గంటల లోపు డిఎంకే సభ్యులందరినీ కూడా బయటకు పంపించాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు మరోసారి జారీ చేశారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ అంతా కూడా లోపలికి వెళ్లి డిఎంకే సభ్యులను బయటకు తీసుకొచ్చారు.
వరకు స్టాలిన్ ప్రయత్నం చేశారు, హౌస్ లో ఉండేందుకే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున లోపలికి వెళ్లడంతో స్టాలిన్ తో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వచ్చారు. స్టాలిన్ అసెంబ్లీ లోపల నుంచి చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. మాట్లాడుతూ రాజ్భవన్ కు వెళ్తున్నామని చెప్పారు. చూడొచ్చు ప్రతిభ అసెంబ్లీ ప్రాంగణంలో అంతా కూడా ఇక్కడ మోరించున్నారు. ఉదయం నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ప్రతిభ రైట్ రాఘవేంద్ర, డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి అసలు ఈ రోజు ఉదయం నుంచి కూడా లోపల ఏం జరిగింది ఏమిటి అనేది ఏమైనా చెప్పడం జరిగిందా? డిఎంకే ఎమ్మెల్యేలు ఉదయం నుంచి రాలేదు. కొద్దిసేపటి క్రితమే డిఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ నేతృత్వంలో వారంతా కూడా బయటకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఇక్కడ అసెంబ్లీ అనేది సజావుగా జరగట్లేదు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకేకి సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు సభ ముందు ఉంచామో వాటిని స్వీకరించాలని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ జరగట్లేదన్న వాదన కూడా ఆ స్టాలిన్ వినిపించారు. ఈ నేపథ్యంలో మాకు ప్రత్యామ్నాయం లేదు, ఇక గవర్నర్ కలవబోతున్నా, గవర్నర్ కలిసి అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిస్థితులన్నీ కూడా వివరిస్తాము. రాజ్యాంగబద్ధంగా వివరించాల్సిన స్పీకర్ కూడా సరిగ్గా వివరించలేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు అందరితో కలిసి రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. ప్రతిభ రైట్ రాఘవేంద్ర, ప్రస్తుతం అసెంబ్లీలో నుంచి డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చేసినట్లేనా? సభ ప్రారంభమయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అక్కడ? దాదాపుగా అందరు డిఎంకే ఎమ్మెల్యేలందరినీ కూడా బయటికి మార్షల్స్ బయటికి వెళ్ళిపోయారు. రాజ్భవన్ వెళ్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పీకర్ యథావిధిగా సభా కార్యక్రమాలను మొదలుపెట్టే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షకు సంబంధించిన ప్రక్రియను కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే సభలో కాంగ్రెస్ తో పాటు పన్నీర్సెల్వం వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి వైపు నుంచి ఏమైనా వ్యతిరేక చేస్తారా లేదన్నది కూడా మనం అసెంబ్లీ ప్రారంభమైతే కానీ చెప్పలేము. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. మొత్తానికి సభ నుంచి బయటకు వచ్చిన స్టాలిన్ రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. అప్రజాస్వామికంగా జరుగుతున్న మొత్తం ఈ ఘటనల్ని కూడా ఆయన గవర్నర్ అలాగే కేంద్రం కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో అయితే పన్నీర్సెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మాత్రమే అసెంబ్లీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో ఇంతకు ముందు స్పీకర్ చొక్కా చినిగిపోతే ఇప్పుడు ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. దానికి సంబంధించి విజువల్స్ మనం ప్రస్తుతం